చక్కెర కంటే తీపి దధి సారము కంటెను రుచ్యమౌను. మూడు పూటలయందు భుజించి తృప్తిగా ఇది జీవితమని ఎంచినారా. కామం హిత్వార్థవా భవతి లోభం హిత్వా సుఖీ భవతి. సర్వే భద్రాణి పశ్యంతు. ఆస్తిక బుద్ధి పోయే మర్యాదల ధర్మము రూపుమాసే. బల్ నాస్తిక బుద్ధి ಹೆಚ್ಚೆ ಗುರುವನ್ನನು ಶ್ರದ್ಧೆಯು ಪೋಯೆ. అంతరాత్మ కన్న అధ్యాపకుడు లేడు. తెగలును వృత్తుల వెన్నియున్నా భారతదేశాన పుట్టుటే భాగ్యమౌరా. జాతి గౌరవంబు నీతిపై నిలుచును. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ. శంచ మే మయశ్చ మే ప్రియంచ మేను కామశ్చ మే కామశ్చ మే సౌమనసశ్చ మే. అక్షరశుద్ధి, స్వరశుద్ధి, మాత్రశుద్ధి ఈ మూడిటి యొక్క సమ్మిళితమే చక్కని వినసొంపైన వేదపఠనము. వేదమైన పేద కాదు, అది రిచి. దానికి మించినటువంటి మరొకటి లేవు. అన్ని కూడా మానవుని యొక్క స్థితిగతులు అన్ని కూడాను వేదములు అందే మిటి ఉన్నవి. ఇట్టి వేదమును సర్వుడు కూడాను ఉచ్చరించవచ్చు అని భగవంతుడు అనుగ్రహించాడు. అచ్యుతం కేశవం రామనారాయణం కృష్ణ దామోదరం వాసుదేవం హరిం. తర్వాత స్వామి ఇంకొక మాట చెప్పారు. ఎవరు డివోటీస్ అడిగినారట, స్వామి మైండ్ ఇది జపం చేస్తూ ఉంటాము, మాల తిప్పుతూ ఉంటాము, మైండ్ ఇంకెక్కడో ఉంటుంది, అదేం స్వామి అన్నంట. స్వామి అన్నారంట, నామస్మరణ అంటే ఎట్లా అంటే అది అగ్గిలాగా. ఇప్పుడు నీకు అది అగ్గిని తెలియకపోని తెలిసి పెడితే కూడా అది కాస్తుంది, తెలియకుండా పెడితే కూడా కాస్తుంది. నామస్మరణ కూడా అట్లాగనే. నువ్వు తెలుసుకోకుండా చేస్తే కూడా అది నీ పాపనన్నీ భస్మం చేస్తుంది. తెలిసి చేస్తే కూడా అది నీ పాపం అంతా భస్మం అవుతుంది. నామస్మరణ ఇంపార్టెంట్ అన్నారంట. బ్రతుకు చీకటి కోసల ప్రభాత పుందెసల తరణి బింబములై ధగధగ మెరయునా
అడుగులే ఎందునా. స్వామి నీ అడుగులున్నాయే, ఏమని చెప్పమంటావు? నీ పాదాలు అందేదాకా నాకు ఆశ పోదు. అందే కదా నేను వదలను. అందుకోను దాకనా ఆశనే వదలుదునా. ఇక్కడ ఉద్యోగస్తులంతా ఆయన పాదాలు పట్టుకొని వదలకుండా పడున్నారు. వాళ్ళకేవో స్వర్గ సౌఖ్యాలు ఇవన్నీ ఉన్నాయని కాదు, స్వామి పాదాలు దొరికాయి. ఎన్నో జన్మల ఫలితం అది, మేము వదులుకోదలుచుకోలేదు అని తట్టుకొని నెట్టుకొని ఉంటున్నారంతా. ఆయన పాదాలు దొరకడమే కష్టం. ఎప్పుడూ మైండ్ని సప్రెస్ చేయాలి అని స్వామి చెప్పలేదు. మైండ్ని రీడైరెక్ట్ చేయాలి అని స్వామి చెప్తారు. సప్రెస్ చేస్తున్న కొద్దీ దాంట్లో ఉండే భావాలు అణగదొరుక్కుంటాయి. ఎప్పుడైతే అవకాశం దొరుకుతాయో మళ్ళీ మొలకెత్తాయన్నమాట. అది కాకుండా భగవంతుని వైపుకు వాటిని మళ్ళిస్తే అది పొందే ఆస్వాదన, అది పొందే ఆనందము వేరే విధంగా ఉంటుంది అని స్వామి ఎప్పుడు మనకి చెప్తారు. క్యాజువల్గా మాట్లాడుతున్న స్వామి గంభీరంగా, నా భక్తుల ఇంట్లో ఎమర్జెన్సీ ఎందుకు ఉంటుంది అనిల్ కుమార్ అని అడిగారు. ఎమర్జెన్సీ వచ్చే ముందే నేను వాళ్ళని రక్షిస్తాను అన్నారు. ఇదే కృష్ణవీత యథావ తే సత్వానాం పతయే నమః అని రుద్రంలో చెప్పబడింది. ఇది సాయిమాత యొక్క కరుణ. స్వామికి భజన పిల్లలు, మ్యూజిక్ పిల్లలు అంటే చాలా ఇష్టము. 1985లో మార్చి 22 తారీఖు యుగాది పండుగ. మీరు ఏమైనా పాడతారా, ఒక్క మ్యూజిక్ ప్రోగ్రామ్ ఇస్తామా అని అడిగారు. పాలించు సాయిని ప్రక్కనే నిలబడి, పాలించు సాయిని ప్రక్కనే నిలబడి, ఆలకించుచు నీకు అండగా ఉండగా, ఆలకించుచు నీకు అండగా ఉండగా, ఏలా నిరాశ. నా జీవితమే నా సందేశము. మై లైఫ్ ఈజ్ మై మెసేజ్. ఆ లైఫ్ ని మీరు మెసేజ్ గా తీసుకుని నడుచుకుంటారండి. నా జీవితమే నా సందేశము. నువ్వు ఆనాడు నన్ను వంశనాశి అంటే కుంగిపోలేదు, ఇప్పుడు వంశోద్ధారకుడివి అంటే పొంగిపోలేదు. అప్పుడు ఇప్పుడు ఒకేలా ఉన్నాను. భరతుని పట్టాభిషేకం, నా అరణ్య ప్రవాసం ఏకకాలంలో జరిగితే తండ్రి గారికి కొంత క్లేశం తప్పుతుంది. నా మాట విను, శాంతించు. స్వామి, సాయి భక్తులను మీరు చెప్పుకోవడం కాదు, మీ ప్రవర్తనను గమనించి సమాజంలో ఉండే వ్యక్తులు మీరు వేరే వారికన్నా ప్రత్యేకంగా ఉండాలనుకుంటారు అని అన్నారు. కష్టమెవరికి లేదే బాగా చూడంగా, సృష్టిలో కష్టమే లేదనా తల్లి, ఇష్టలోపమే నీకు కష్టముగా దోచు, దేవుడిచ్చిన దాని ప్రసాదమనుకో, దాటించేటి వాడు దానిచ్చినోడే, కష్టాలు పడనోడు లోకాన లేరే. తాను ఎలా ఉన్నా పర్వాలేదు, కానీ పక్కన వాళ్ళు మాత్రం బాగుండాలి. అందుకే బట్టలు తీపిస్తే అందరూ తీసుకున్నాగా మిగిలినవే తీసుకునేవాడు. మన స్వామికి అందరూ ఒకటే, ఆయనకి అందరూ బాగుండాల. స్వామి ఇక్కడ శంకరుడు అంటే నాయకుడే కాదు, అధినాయకుడు అయ్యుండి తన డివోటీస్ అంటే గ్రౌండ్ లెవెల్లో ఉన్న ప్రజల గురించి కూడా ఆలోచిస్తున్నారు. అంటే దీని ద్వారా ఒక టీం లీడర్కి ఉండాల్సిన క్వాలిటీ ఏంటంటే టీంలో అందరినీ సమంగా ట్రీట్ చేయాలి, అందరి గురించి ఆలోచించాలి. మనందరం ముఖ్యంగా చేసుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే స్వామిని మన హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ లాగా పెట్టుకోవాలి. మనకి ఇంట్లో ఏం గొడవలు వచ్చినా కూడా అట్లా జస్ట్ దెబ్బలాడుకుని బయటకు వెళ్ళిపోం కదా. హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇస్తాం కదా, ఆయన దగ్గరికి వెళ్ళి అడుగుతాం కదా, అయ్యా ఇట్లా అనుకుంటున్నామంటే ఆయన ఎక్స్పీరియన్స్ ఏజ్ బట్టి ఏదో చెప్తారు కదా.
ఇట్లా కాదు ఇట్లా ఉండండి అంటే అది రెస్పెక్ట్ ఇస్తాం కదా. అలా మన ఇంట్లో ఒక స్వామి ఫోటోగ్రాఫ్ ఏదో ఉంటే, ఒకవేళ భార్యాభర్త దెబ్బలాడుకుంటే ఒక్క పని చేయండి ప్లీజ్, మీరు వెళ్ళి ఆ ఫోటోగ్రాఫ్ ముందర నుంచుని చెప్పండి, ఒకసారి స్వామి ఇట్లా అవుతుంది మాకు. సొల్యూషన్ రాకపోతే మీరు రేడియో సాయికి సందేశం జరిగి రాయండి. ఎందుకంటే మన స్వామి ఈజ్ ద మోస్ట్ డైనమిక్ గాడ్, మోస్ట్ డైనమిక్ లార్డ్. ఎంత యాక్టివ్గా ఆయన ఉంటారంటే మనకంటే 1000 రెట్లు యాక్టివ్ అయిన. మనం ఇట్లా ప్రశ్న రాంగ్, మనకి ఎప్పుడు అవసరం ఉంటుందో మనకు అది అవసరం అని తెలియక ముందు మనకు వచ్చి సహాయం చేసే స్వామి. అందరూ సత్యం అని పిలిచే ఈ బిడ్డ దేవుడే అని ఆనాడే అనుకున్నాను. ఒక్క క్షణం కూడా చూడకుండా ఉండలేకపోయేదాన్ని. స్వామి మాంసాహారం ముట్టుకునేవారు కారు. అందువల్లనే ఆయన ఇష్టపడే బువ్వ పెట్టే అదృష్టం నాకు దక్కింది. జీవితానా సర్వం నివేనుగా మా హృదయ మందిరానా కొలువై నీవుండుమా. సాయిరా మేఘశా సత్య స్వరూప శాంతి ప్రదీప నీకు ప్రణామం. మేళగా సాయం మనిషిగా వచ్చితివయ్యా, మనిషిగా వచ్చితివయ్యా. నమోస్తు నాలిక నిభాన నాహి, నమోస్తు దుగ్ధోదతి జన్మభూమి. మాయిన వేల్పువు నీవే, నీ సరి వేల్పులు నేనే. కోరి కోరి ఓ సాయి అంటే కోయని పలికెదవే. ప్రతి నిమిషం నీకోసమే, ప్రతి అడుగు నీతోనే. సాయి మా జీవితం నీవేగా, సాయి మా జీవితం నీవేగా. ద్వాపరమున గీతను దయచేసే కృష్ణ హస్తము, అదే నేడు కలియుగమున అవనిగాచు హస్తము, మన సత్య సాయి హస్తము. పలికే పలుకే వేదముగా, ప్రియ భాషణమే మంత్రముగా. ప్రేమే సత్యమని, ప్రేమే ధైర్యమని. ఏకదంతం మహాకాయం తప్తకాంచనసన్నిభం, లంబోదరం విశాలాక్షం వందేహం గణనాయకం. బాలేందు విలసన్మౌలిం వందేహం గణనాయకం, వందేహం గణనాయకం, వందేహం గణనాయకం. చిత్రంబులు పెక్యూలియర్, త్రైలోక్య పవిత్రంబులు, సీక్రెట్ ఆల్ వర్డ్, ప్రజలాల విత్తంబులు, సన్మిత్రంబులు, ముని జన వన పౌత్రంబులు, విష్ణుదేవు చారిత్రంబులు. ఆ రోజుల్లో బాబా స్వగ్రామమైన పుట్టపర్తి ఓ కుగ్రామం. తండ్రి తండ్రివి నీవే, దాదా దైవము నీవే, దయతోడ నేలమయా శ్రీ సాయినాథ. నీ మహిమ కానలేక మాయావదలోన. ఇక్కడ స్వామి ఇచ్చిన సందేశం ఏమిటంటే, స్వామి ఉంటే అన్నీ మన వెంటే ఉంటాయి. సకల శుభాలు, సకల సంపదలు, సకల అష్టైశ్వర్యాలు అన్నీ మనకి
స్వామితోనే వస్తాయి. విషయాల మీద ఆసక్తి వలన కోరిక పుడుతోంది. ఆ విషయాల మీద ఆసక్తి ఎందుకు కలుగుతోంది? ఇంద్రియాలు మనసుతో ఇంద్రియార్థమై వెళ్తున్నాయి కాబట్టి. 1975 నవంబరులో జరిగిన భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి స్వర్ణ జయంతి ఉత్సవాలు చరిత్ర పుటల్లో ఓ మైలురాయిగా నిలిచిపోతాయి. ఫస్ట్ స్వామి దగ్గర చేరుకో, దగ్గర నుంచి చూడు, ఆయనను తాకు. ఆయన ఏం మాట్లాడితే కూడా అర్థమైనా కాకపోయినా, నచ్చినా నచ్చకపోయినా, జస్ట్ లిజన్. ఈ మూమెంట్ మళ్ళీ రాదు. ట్రై డోర్ ఓపెన్ అయ్యి స్వామి బయట రాగానే టుడే ఐ నో దట్ దిస్ ఇస్ ద కాన్సెప్ట్ ఆఫ్ హెవెన్ అండ్ ద కాన్సెప్ట్ ఆఫ్ గాడ్. ఇట్ వాస్ జస్ట్ ఎక్స్ట్రీమ్లీ బ్యూటిఫుల్. స్వామి ఎంత అన్ని రకాల కోరికలు తీరుస్తారు, చిన్న నుంచి చిన్న కోరిక కూడా. దట్స్ వై ఐ థింక్ స్వామి డివైన్ మదర్ అంటారు కదా, చాలా కంపాషనేట్. అసలు బాబా వారికి ఇలాగ పూర్వం నేను చిలకలపూడి వెళ్ళి పాండురంగాన్ని దర్శించుకునేటటువంటి పరిస్థితి ఉండేది స్వామి అని చెప్పి వారికి ఒక లెటరు రాశాను నేను. ఈ లెవెల్, మీ లెవెల్కి వచ్చి మిమ్మల్ని ఎట్లాది నా లెవెల్కి తీసుకోవాలని నేను ఎంత కష్టపడతాను తెలుసా మీకు? అదే త్యాగం రా, అదే సేవ. మీరందరూ సేవ చేస్తారు, మీరందరూ త్యాగం చేస్తారు అని చెప్పొద్దన్నారు స్వామి. ఆ 2 హస్తాలు తీసి నా శిరస్సు పైన పెట్టారు. దీర్ఘాయుష్మంతుడు ఆరోగ్యవంతుడు ఆంధ్రదేశం అంతా సాయి తత్వ ప్రచారం చేయి బంగారు అన్నాడు. సాయి తత్వ ప్రచారం చేయి అని 2 చేతులు శిరస్సు పైన పెట్టాడు. అది అయిపోయాక ఇంటికి వచ్చాను. ఆ రోజు నుంచి నేను ఏ ఆదివారము, ఏ సెలవు దినము, ఏ పండుగ రోజు ఇంట్లో లేనండి. అంతా స్వామి కార్యక్రమాలు, పర్యటన జరిగింది. మనం ఒక సేవాదలు డ్యూటీగా చేస్తుంటే జనాల్ని ఎంత రకాలుగా వాళ్ళని ఇబ్బంది పెడుతుంటాం. మరి భగవంతుడే ఇండు కూడా వాళ్ళు ఏమాత్రం అననుకూలం లేకుండా తాను స్వయంగా వాళ్ళందరినీ బ్లెస్ చేసి తను దాటుకొని వచ్చి వాళ్ళందరినీ బ్లెస్ చేసి వెళ్ళారు. ఎంత దయామయుడు భగవంతుడే ఇతరులకు సేవ చేసినప్పుడు అంత ఇతర ఏమాత్రం కూడా తన భక్తులకు ఇబ్బంది కలగకుండా ఆ కార్యక్రమాన్ని నిర్వర్తించేటట్లుగా మనకి ఎంత గుణపాఠం నేర్పాడు భగవంతుడని హృదయం దవించిపోయిందండి. స్వామి ఏం చెప్పారు? నోరు మూసుకో, కూర్చో, బండపైన కూర్చొని బండపారిపో, అన్ని కష్టాలు పోతాయి. సరే, బయటకు వచ్చినాక నేను చెప్పాను, ఇది చూడండి స్వామి చెప్పడం ఏంటంటే అసలుకి మనం ఆలోచనలు ఉంటేనే మనం మైండ్ని యూజ్ చేస్తున్నామని అర్థం. కాబట్టి స్వామి అంటాడు, ఆత్మలో నువ్వు ఎప్పుడు మనసును ఉంచుతావో అప్పుడు నీ కష్టాలు పోతాయి. నీలో భగవంతుడు నిలుపుకో, అప్పుడు నువ్వు నేను చాలా దగ్గర, నీలోనే ఉన్నాను కదా నేను. అది ఫస్ట్ స్టెప్. అది సాధన చేసాక అవతల వాడిలో ఉన్నటువంటి నన్ను కూడా గుర్తించడం మొదలుపెట్టు. అప్పుడు నువ్వు మొత్తాన్ని నీ జీవిత అంటే ఏమంటారు, మన ఈ లైఫ్ స్పానే నువ్వు గెలిచినట్లే, సక్సీడ్ అయినట్లే. మా గురువు రామాచారి సార్ నాకు లైట్ మ్యూజిక్ నేర్పించారండి. ఆయన మొట్టమొదటి క్లాస్ నుంచి ఒకటే చెప్తారు, మీరు జనాల కోసం పాడకండి, మీకోసం మీరు పాడుకోండి. అండ్ దేవుడి గురించి పాడుతుంటే దేవుడిని గురించి ఊహించుకోండి. ఆ వెంకటేశ్వర స్వామి గురించి పాడుతుంటే ఆయనను ఊహించుకోండి, మీ మనసులో ఊహించుకొని ఆయన కోసం పాడండి అని ఎప్పటి నుంచో చెప్తూనే ఉన్నారనమాట. తెలుసు అని మానేసి కూర్చుంటే, లేదు స్వామి కొంచెం తెలుసులే, నీకు ఆ మనీ పెట్టుకొని అందరం ఇట్టానాలనే ఆశ కూడా ఉంది అనేది నాకు అన్నీ తెలుసు, అర్థమైందా? అదంతా వద్దు, ఇంత క్వాలిఫికేషన్ పెట్టుకుంటూ ఇంత మనిషి సర్జన్ అయ్యి అది ఎందుకు? నేను చెప్తాను, పేషెన్స్ ఇస్తాను, ముందు పని చెయ్యి. వర్క్ ఈజ్ వర్షిప్ అన్నారు. తర్వాత వర్షిప్ ఈజ్ వర్క్. ప్రేమ స్వరూపులారా, ఎంబాడిమెంట్స్ ఆఫ్ లా. ఈనాడు నూతన సంవత్సరమని
అందరూ ఎంతయో నురుతలూగుతున్నారు. People are highly enthusiastic about this day, the New Year's Day. ఒక దినమును మాత్రమే మనం పోల్చుకొని ఈ యొక్క పండుగలను ఆనందపరచుకోవడం ఇది కేవలం వెర్రితనం. It is all our ignorance if we celebrate the festival basing on the days alone. నిజమైన భక్తులకు నిత్యము ఒక పండుగనే. For true devotees, every day is a matter of celebration. కనుక నిత్యము మనం ఇది నూతన సంవత్సరమని, నూతన దినమని, నూతన గంటలని, నూతన నిమిషములని మనం భావించుకొని ఆనందించడం ఎంతైనా ఆనందం. It is absolutely necessary to feel blissful at every moment, every hour, every day in our life. కనుక మనకు నిత్యము నూతన సంవత్సరమే. And hence every day happens to be a new day, a celebration. ప్రేమ స్వరూపులారా, embodiments of love. ఈ జగత్తునందు ఉన్నదంతైన కూడాను కేవలం అనిత్యమైనటువంటిది, అశాశ్వతమైనటువంటిది. All that exists in this world is ephemeral and transitory. ఎప్పటికప్పుడే ఉండేటువంటిది, అదే ప్రస్తుతమైనటువంటిది, అది ఏ సత్యమైనటువంటిది. What that happens right now, this moment, is the truth. పాస్ట్ ఈజ్ పాస్ట్. Past is past. అది మనం ఎంత ప్రార్థించినా తిరిగి మనకు రాదు. By repeated prayers, you cannot recover, bring back the past. ఫ్యూచరు కాలగర్భంలో కలిసిపోయినది. The future is uncertain, still in the womb of time. కానీ దానిని చూచుటకు సాధ్యం కాదు. It is impossible for anyone to visualize the future. కనుకనే ప్రజెంట్ ఇదే నిజమైనటువంటి సత్యమైనటువంటిది, సత్యం. And hence the existence, the present, is the truth. ఈ సత్యాన్ని గుర్తించుకోలేక పాస్ట్ను, ఫ్యూచర్ను యోచిస్తూ కూర్చున్నారు మానవుడు. Man has forgotten the basic truth in the existence in the moment of time and has been wasting his time brooding over the past and thinking of the future. అన్నింటికి మనకు ప్రధానమైనటువంటిది సేవనే. Of all most important thing is service. ఇట్టి సేవను మనం మరచి రాబోయేటువంటి యొక్క భవిష్యత్తుల గురించి విచారిస్తూ గడిచిపోయినటువంటి దానిని గురించి వగస్తూ కాలాన్ని వ్యర్థం చేస్తున్నాము. We have forgotten our bounden duty of rendering service in the community. We go on worrying of the future and brood over the past. కనుక ప్రేమ స్వరూపులారా, embodiments of love, సేవల కంటే మించినటువంటిది సాధారణమైన మరొకటి లేదు. We have to recognize there is no other spiritual practice which is more than that of service.